ఈ తాటికాయలండి మా కలవసరలోనూ కింద పొలం ఉందండి. ఆ కింద పొలాన్ని నుంచి మా ఆయన గారు తెచ్చారండి. చాలా తీయగా ఉంటుంది. తీయ సొంగల్లా ఉంటాయండి. పొద్దుట మా కొట్టాను. ఇప్పుడైతే పేస్ట్ని తీసుకుంటున్నాను. తొక్కలు ఇలా లాగాలండి. ఇలా బాగా మనం గుజ్జు ఇలా తీసుకుంటా పేస్ట్ని తీసుకోవాలండి. బాగా వస్తుంది చూసారా, బాగా మాగాలన్నమాట. తాటి వేసిన బాగా దీన్ని పక్కన పెట్టుకుంటున్నాం. అన్నీ ఇలా తీసుకోవాలండి. అన్నీ ఇలా తీసుకుని ఇలా మాగొట్టుకోవాలి. పొద్దున్న 7 గంటలకు కొట్టామండి మేము. ఇవి ఇప్పుడు 3 గంటలకు తీసుకుంటాం పేస్ట్. పేస్ట్ని చూసుకుందండి. ఒక టెంకకి ఎంత గుజ్జు వచ్చింది. మొత్తం తాటి పేస్ట్ అంతా తీసేసుకున్నామండి. అదిగో ఒక బౌల్లోకి ఎత్తుకున్నాము. అప్పుడు బెల్లం గట్ట కూరుకోవాలి. అప్పుడు మళ్ళీ చూపెడతాము కలుపుతాం కట్టాను. నేచురల్ బెల్లం అండి. నేచురల్ బెల్లం బాగుంటుంది. పొడంకేమో కూరేసుకుని సోనా మైసూర్ పలా బియ్యం నూకి తాటి రొట్టె వేద్దాం. ఇది రొట్టె వేసుకుంటాకండి. రొట్టు గారెలు వేసుకుందాం. రుచికి సాల్ట్ వేస్తున్నానండి. రుచికి నీళ్ళు వేసుకునండి. దీన్ని పొడి పొడిగా కలుపుకొని నానబెట్టుకుందాం. 10 నిమిషాలు 5 నిమిషాలు నానిపోయిన తర్వాత తాటి బియ్యం వేసుకున్నాం. కొప్పుడికి మళ్ళీ చెప్పండి. 5 నిమిషాల తర్వాత తాటి బియ్యం వేసుకుందామండి. కొప్పు నూకేసుకున్నాం కదా, కొలత అలా వేసేసుకుని కలిపేసుకోవాలండి. బెల్లం కూడా వేసుకున్నాం. మేము తెచ్చుకున్న తాటికాయలు చాలా తీయగా ఉన్నాయండి. తీపిని పెట్టి మనం బెల్లం వేసుకున్నాం. కూర వేసుకున్నాం. ఇలాగా తాటికాయలు తీగ ఉన్నాయి కాబట్టి అండి మనం తీపిని పెట్టి బెల్లం వేసుకున్నామండి. వేసుకున్నాం. బెల్లం కలుపుతున్నాం. బెల్లం కొలతలేదు. కలిపేసుకున్నామండి. ఒక పక్కన పెట్టుకుని దీన్ని అప్పుడు రొట్టె వేసుకుందామండి. కొంచెం నానేక కొప్పుడు పేసు వడలకి. వడలంటే తాటి గారెలు కలిపి కొద్ది నానిపోద్ది కాబట్టి చూసుకుని వేసుకున్నాము. బెల్లం కూడా వేసుకున్నాము. కొంచెం బెల్లం వేసుకుంటున్నామండి. దీన్ని ఇలా కలుపుకోవాలి. ఇడ్లీ నూక అయిపోయింది. ఇలా నానిపోద్ది. నానే కొద్ది దురుమవుతుంది. మీకు దీనికి బదులుగా వరిపిండి కూడా వేసుకోవచ్చండి. వరిపిండి వేసుకుని బూరెలు వేసుకోవచ్చు. వడలు వేసుకోవచ్చు. మేమైతే ఇడ్లీ నూకతే వేస్తున్నాం. దొడలో కలిపితే ఇంతే అండి. నానేకి ఇంకా గట్టిగా అవుతుంది. చూశారు కదా. తాటి రొట్టె వేసుకోవడానికే ఇప్పుడు పాన పెట్టుకుంటున్నాం. గ్యాస్ అంటించుకుని తర్వాత నానింది కాబట్టి ఇప్పుడు కలుపుకుని వేసుకుంటాం.
దానిలో రొట్టె వేసుకుందాం. కట్టెల పొయ్యి మీద కూడా వేసుకుంటారండి. కట్టెలు కట్టెల పొయ్యి మీద వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి. పాన్లో వేసుకుని గ్యాస్ మీద వేసుకుంటున్నాం కదా, జాయిగా ఉడకాలి. ఒక అరగంట చిన్న సేకన ఉడికించుకోవాలి. అయిపోయిందండి. రొట్టె వేస్తాం. ఇప్పుడు మూత పెట్టేసుకుంటాం. అందులో కొబ్బరి పొట్టు కూడా వేసుకుంటే బాగుంటుందండి. తాటి వాళ్ళు వేసుకోవడానికి పొయ్యి మీద పాన పెట్టుకున్నాం. ఇంట్రెస్ట్ స్టవ్ ఆయిల్ పోసుకుంటున్నాం. ఇప్పుడు తాటి పేసం కలుపుకుని తిరగ మరగా వేసుకుంటున్నామండి. ఆయిల్ అయితే హీట్ అయింది. ఆయిల్ హీట్ అయిందండి. ఒకసారి కలుపుకొని వేసేసుకుందాం. మనం గారెలు ఎలా వేసుకుంటామండి అలాగే వేసుకోవాలి. కలుపుతాను. తాటికాయలు చరిత్ర అయితే మాట్లాడుతున్నానేనండి. నా చిన్ననాటి జ్ఞాపకాలు. మేము తెల్లవారుజామున లేచిపోయింది 4 గంటలకే పొలాల్లోకి వెళ్ళిపోయింది. పొలాలు ఉంటాయన్న భయం లేకుండా వెళ్ళిపోయి మురిసేలు తొక్కుకుంటే వెళ్ళిపోయేవాళ్ళం అండి. తాటికాయలకి తెచ్చుకునేవాళ్ళు, పేసులు తీసుకునేవాళ్ళు, రొట్టెలు కాల్చుకునేవాళ్ళు. తాటి వాళ్ళు తాటి బూట్లు అన్నీ వేసుకునేవాళ్ళు అని మా అమ్మ వెళ్ళిపోయేవాళ్ళు. చాలా ఎక్కువ ఉంటాయి. తేగలు కూడా తేగల పాత్రలు కూడా మా తాత వేసేవాడండి. ఆ కళ్ళ ముందే ఉన్నాయండి అన్నీ. నా చిన్నది జ్ఞాపకాలు. మీరు కూడా వేసుకోండి, రుచి చూడండి, తనుతీరా తినండి. చిన్న సేకన ఉడకాలండి. లోపల ఉడకో కంగారుగా తీసేస్తే ఉడికినాయి అనుకుంటాం. ముందు జాయిగా ఉడకాలి. ఆడగారులు అయితే ఇవ్వనియండి, తీసేసుకున్నాం. తాటి రొట్టె అయితే కలుపుందండి, తీసుకున్నాం. తాటి గారెలు తాటి రొట్టు రెడీ అయిపోయింది. చూడండి.